శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 183వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 184వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సృష్టి యొక్క సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ధర్మరాజు అడుగుతున్నాడు, ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ప్రళయ వేళ ఎక్కడికి వెళ్తుంది, అలానే ఈ ఆకాశము, సముద్రాలు, కొండలు, మేఘాలు, భూమి, అగ్ని, గాలి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టింది, ప్రాణి సృష్టి ఎలా జరిగింది అంటే సృష్టి మొత్తం చెప్పమని అడుగుతున్నాడు ధర్మరాజు భీష్ముల వారిని. దానికి భీష్ముల వారు భృగు మహర్షికి, భరద్వాజ మహర్షికి ఈ విషయంలో జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. అందులో ఉన్నాం. 2 అధ్యాయాలు అయిపోయినాయి. దానికి సంబంధించిన అధ్యాయాలు భృగు భరద్వాజ సంవాదం. ఈరోజు నా 3వ అధ్యాయం చెప్తున్నాం. భరద్వాజ ఉవాచ తదీతే ధాతవః పంచ బ్రహ్మాయాన్ అసృజత్ పురా ఆవృతాయైరిమే లోక మహాభూతాభిసంహిత. భరద్వాజుడు అడుగుతున్నాడు మళ్ళీ భృగు మహర్షిని, బ్రహ్మ మొదట సృష్టించిన ఈ 5 ధాతువులు ఏమిటవి? పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు. వీటినే మహాభూతాలు అని అంటారు. ఈ లోకాలన్నీ వీటి చేత ఆవరింపబడ్డాయి. యదా సృజత్ సహస్రాణి భూతానాం స మహామహతి పంచానామేవ భూతత్వం కథం సముపపద్యతే. మహామతిమంతుడైన బ్రహ్మగారు వేల కొలది ప్రాణులను సృష్టించాడు కదా. ఈ 5ంటినే మరి భూతాలు, మహాభూతాలు. భూతం అంటే ప్రాణి అనే లెక్క. మరి ఈ పంచభూతాలు వీటినే మహాభూతాలుగా ఎలా వర్ణిస్తారు? భృగురువాచ అమితానాం మహాశబ్ద యాంతి భూతాని సంభవం తతస్తేషాం మహాభూత శబ్దో అయముపపద్యతే. వీటికి హద్దు లేదు కాబట్టి ఈ పంచ మహాభూతాలకి మహాశబ్దం వీటికి మాత్రమే వర్తిస్తుంది. వాటి నుండి ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి వాటినే మహాభూతాలు అని వ్యవహరించడం తగిన విషయమే. చేష్టావాయు ఖమాకాశం ఉష్మాగ్ని సరళంద్రవ పృథివీ చాత్ర సంఘాత శరీరం పాంచభౌతికం. ప్రాణుల యొక్క శరీరం కూడా పాంచభౌతికమే. వాటి చేష్ట వాయుభాగం, వాటిలోని తొర్ర ఆకాశ భాగం, వేడి అగ్ని భాగం, ద్రవ పదార్థం జల భాగం, అస్థి మాంసాదులు
అస్థిమాంసాదులు పృథివీ భాగం. ఇచ్చేతై పంచభిర్భూతాయుక్తం స్థావర జంగమం శ్రోత్రం ఘ్రాణం రసస్పర్శ దృష్టిశ్చేంద్రియ సంహిత. ఈ రీతిగా స్థావర జంగమాత్మకమైన జగత్తు పంచమహాభూతాలతో కూడినదే. చెవి, ముక్కు, నాలుక, చర్మం, నయనం వీటికి ఇంద్రియాలు అని పేరు. రేపు మనం 6వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.